ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మహారాజరాజశ్రీ మా నాన్న భూపాల్ గారు గట్టిగా ఓ పట్టు పడితే మళ్ళీ ఆదివారం నాటికి మనిద్దరం 2 లక్షాధికారులం అయిపోతాం. పల్లెటూళ్ళలో డబ్బు రాబట్టడం అంత సులువేం కాదు తెలుసా? తెలుసా తెలగపిండి పులుసా? మా నాన్న 12 గ్రామాలకు దొర. మాట అంటే మాటే. అంతకన్నా ఏం కావాలి అందగాడా? నువ్వు ఇలా అచ్చ తెలుగులో కబుర్లు చెబితే కథ పిటేలను పేలిపోతుంది. మా నాన్న ఆవలిస్తే పేగులు లెక్కెడతాడు. జాగ్రత్త. నేను కావలిస్తే పేగులు తోడేస్తారు. జాగ్రత్త. ఆ జాగ్రత్తలన్నీ హమ్ జరూర్ దేఖ్లేంగే. డోంట్ యు వరీ భీపాల్జీ. రేపొద్దున మీ నాన్న దిగుతాడుగా. గ్యారంటీ. కలెక్షన్ కన్నతో సహా. బాబు ఏం భజంత్రి? నాన్నగారు తలటిల్లిపోతున్నారు బాబు. టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు, ఎందుకింత అర్ధంతంగా రప్పించావో చెప్పు బాబు. చెప్పకపోతే బండి దగ్గర రండి రండి, మీకు తెలుస్తుంది రండి. సభాభవనమున ఉద్యానవనమా ఏమిది? ఇది యమసభ, మయసభ లేక అయోమయ సభ? ఈ అన్నుల మిన్నల చెన్ను చూడ కన్ను చెదురుచున్నదే, ఆ వెన్ను అదురుచున్నది. వీరు సాలంకృత సాల భజింకల నెల వంకల మరుని పొలవాన కాంకుల. ఈ అందము ముట్టుకున్న కందున, పట్టుకున్న అందున ముట్టుకు ఏంట్రా? ఏంటి బాబు, ఏంటి అడవడత? नमस्ते राम भूपाल जी. मेरी और मेरे पिताजी के और दिल्ली सरकार के प्रणाम लीजिए. आपके दर्शन मिलना, आपसे बातचीत करना मुझे बहुत बहुत संतोष हुआ. आप तशरीफ रखिए. ఏమంటది? ఎవరి పిల్ల? కడుపు చూసావా? తగలు కట్టాలా? అదేం లేదు డాడీ. ఈ అమ్మాయి మీ సూరవశని హిందీ పిల్ల. వీళ్ళ నాన్నగారు ఢిల్లీలో చాలా గొప్పవారు, పై వర్గాల్లో చాలా పలుకుబడి ఉంది. दीपाल जी बोलो. इनके मजे के लिए ये सब शुरू किया. बोलो ये ना. మీలాంటి మహారాజుని ఎంతవరకు చూడలేదు. ఈవేళ ఛాన్స్ వచ్చింది. మీ గౌరవార్థమే ఘన స్వాగతము అని కుమారి ఓరస్ చెప్పుతున్నారు. చాలా బాగుందిరా. బాబు, పిల్ల చిన్నదైతే మాత్రం చిన్నంతరం పెద్దంతరం బాగా తెలుసు. పెద్ద వంశం ఏమో ఆ మర్యాద పద్ధతి. బాబు చాలా బాగుంది. అసలు నువ్వు లేడాడి చెప్తాను. ఉరిసి అందరూ చెప్తాను. కమాన్ కమాన్ కమాన్. ఏ భజంత్రి, కమాన్ కమాన్. కన్నప్ప డాడీ, 102 లక్షల రూపాయల పెట్టుబడితో మన ఊళ్ళో మనం పెట్టబోయే రకరకాల ఫ్యాక్టరీల తాలూకు నమూనా. అమ్మో 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 అమ్మో, 1,02,00,000. అసలు మనం ఈ ఫ్యాక్టరీలు ఎందుకు కట్టాలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? మన చేతికి మట్టంటుకునే పని నేనెందుకు చేస్తాను? మన దాచింపాళ్ళలో మీరెంత వారో వీళ్ళ నాన్నగారు ఢిల్లీలో ఎంచుమించు అంత పెద్ద. నేను కుమారి ఊర్వశి కలిసి మా పలుకుబడితో ₹1,00,00,000 మంజూరు చేయిస్తాం. మిగతా 2 లక్షలు అది మనం ధరావతి కట్టాలి. ఆ గది కదా, ఆ గది కిటుకు. ఆ 2 లక్షలు కట్టడానికి నాకేం బట్టే? మీరు కాదు డాడీ, మిమ్మల్ని సేవించే, మీరు పాలించే
12 గ్రామాల ప్రజల దగ్గర చందాలు దండెత్తాం. అద్భుతం. కనెక్షన్ ఇప్పుడు షో. 102 లక్షల రూపాయలకి మందే పూచి, కానీ మన మీద పెత్తనం. మనమే మన గ్రామాభివృద్ధి కోసం 1 కోటి రూపాయలు పారేస్తారు. లెక్క జమ అనడానికి వాళ్ళకి టైం ఉండదు. 2 లక్షలు జమేస్తే 1 కోటి రూపాయలకి మనమే రాజాధి రాజులం. దీనికి దీని బాబుకి మనం ఏమన్నా వాటా ఇవ్వాలా? అదే అదేం లేదు, వాళ్ళకి కేవలం దేశమే. నేను నమ్మను. మహా అయితే ఆ అమ్మాయి మీ కోడలై మీ ఇంటికి వస్తుంది. ఇదేంటి కనెక్షన్? సరే అలాగే, మన గ్రామాల ప్రజలకి మనం చేయకపోతే ఇంకోడు వచ్చి అట్టడి సేవ. అలాగే ఎవరాలు ఎటు చెప్పు. గది కథ. మన 12 వాళ్ళని పైకి తీసుకొచ్చి మన ప్రజల బతుకుల్లో పెట్రోమాక్స్ దీపాలు వెలిగించాలని 3 తరాలుగా మేము మంత్రాంగం చేస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఈ చిరంజీవి హయాంలో మంచి దశ ఎత్తుకుంది. ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి పెద్ద గవర్నమెంట్ తోడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని మన కష్టాలన్నీ వాళ్ళకి నచ్చజెప్పి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మంజూరు చేయిస్తున్నారు. ఆ ప్రకారంగా మన ఆదాయాలన్నీ తోటాదారాలే కదా. ఎవా సూరెడ్డి, నీకు బత్తాయి తోట ఉంది కదా, అది నువ్వు బెదవాడు ఎగుమతి చేస్తే కాయకి పావలా మిగులుద్దా అని అడుగుతున్నాను. అదే నువ్వు అమెరికాకి ఎగుమతి చేస్తే కాయకి 30 మిగులుద్ది. దానికి కీలకమే మనం పెట్టబోయే ఫ్యాక్టరీ. ఓ మర తొక్కలు వచ్చేస్తాం, త్వరగారు కోపం చేసినట్టు. ఓ మర రసం పిండేస్తుంది, ఓ మర గింజలేరేస్తుంది, ఓ మర డబ్బాల్లోకి ఎక్కించేస్తాం. డబ్బాలు మనం కొనం, అమ్మో ఏలకేలు. ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా మనమే కట్టించేసుకుంటాం. అందులో టీ కొట్టు, కాఫీ కొట్టు, ఒరే రత్నాలు చంద్రయ్య నువ్వు కలిపి పెట్టుకుంటారా, సోడా కొట్టు, బీడీ కొట్టు. అలాగే లేండ్రా, పొద్దుయ్యాక ఇంక మనం హరికథలు బుర్రకథలు వినం కదా, కళాపోషణకి టూరింగ్ టాకీస్లే. ఓ సుబ్బరాజు, నువ్వు ఆ పని మీద ఉన్న లైసెన్స్ నేను ఇప్పింతాను. ఓ డ్రామాలేటి సినిమాలేటి ఒకటే సందడి, చేతి నిండా పని, జేబు నిండా డబ్బు. జుజుజుజుజుజు. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ ఫ్యాక్టరీలు కట్టడానికి మనం 2 లక్షల రూపాయల చందా సర్కారు వారికి ఇస్తే గవర్నమెంట్ వారు 20 లక్షలు ఇస్తారు. దాని మీద బ్యాంకు వారు మరో 80 లక్షలు ఇస్తారు. ఈ 102 లక్షల రూపాయలకి 6 ఫ్యాక్టరీలు వస్తాయి. ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని పూర్తి చేసుకుందాం. మన పిల్ల పాపలు ఎవల మట్టుకాలు చక్కగా రాజాలా బతుకుతారు. తర్వాత ఈ లక్షపత్రి పూజకి నేను ఈ ఊరి దొరగా, చుట్టుపక్కల 12 గ్రామాల కోవెళ్లకి ధర్మకర్తగా 12 ఏళ్ళు 24,000 కోవెల నిధిలోంచి ఈ చందాకి బోడి కొడుతున్నా. తర్వాత దేవుడు అంతటి మన ధర్మరాజు గారు 50 ఎకరాల ఆసామిగా 5,000 చందా ఇస్తున్నారు. ఆయన చెప్పినారు, నువ్వు అడ్డం చెప్పకయ్యా. రేపు ఫ్యాక్టరీకి మీ అబ్బాయి పెద్ద మేనేజర్ అయ్యాక 2 నెలల్లో మీ సొమ్ము జమేసేస్తాడు. తర్వాత మన బంగారం శ్రేష్ఠి గారు, అంత రొక్కనాదే లేదండి. పర్వాలేదయ్యా, నేను చదువుతాను కదా. అబ్బాయి రాసే 6-1. ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వినాలి ఒక విషయం. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, వీళ్ళకి మీ పేరిచ్చి చందా ఎంతో చెప్పండి. వేలనే కాదు 10 పైసలు కూడా ఈ పూజ పత్రిలో చేరాలి. మీ దగ్గర రొక్కం లేకపోతే చేతి గాజులు, ఉంగరాలు, ముక్కు పొడకలు, గొలుసులు, ఆఖరికి మంగళసూత్రాలు కూడా ఇవ్వచ్చు. కానీ ఇచ్చేదేదో మనసారా ఇవ్వండి. ఓ 10 గింజలు చల్లితే 10 బస్తాలు ఇంటికొస్తాయి. ఈ వేళ 4,000 ఖరీదు చేసే మీ భూమి 4 ఏళ్లలో ఇళ్ల స్థలంగా మారి 40 ఏళ్ళు అట్టుకొస్తుంది. అబ్బాయ్, కన్నప్ప, ధర్మయ్య, రండయ్య, అందరూ తలో వీధికి వెళ్ళి చందాలు వసూలు చేయాలి. రండి. बहुत अच्छा है, सोने वाला है ना? अम्मा కాకి బంగారమా అంటుంది. అవునను. जरा देखने दे। దాని పేరే బంగారమ్మ. కాకి బంగారం ఏం కర్మ, భలేవాడివయ్యా. బాబం, బాబం అంటే బచ్చు బంగారమ్మ. హై, వాళ్ళ మామ పేరు హై. అమ్మా, నా వడ్డాణం లేకుండా
అయ్యింది పిల్ల. మీ అమ్మాయికి అమెరికా సంబంధం కావాలా? నిజంగానా? కావాలా? వద్దు, నాకు అక్కినే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు అంటాడు కావాలి. లాంటి వారేమిటమ్మా, వారినే కనుక్కుంటాను. కట్నం ఎంత? ఇచ్చింది చాలు. కుదరకపోతే? కన్నప్ప పూచి కదా, తేడా వస్తే నేను సాక్ష్యం. కాళ్ళు విరగ్గొట్టించేద్దాం. మహాప్రభు, ఇక్కడ చిక్కులు పడిపోతున్నాయి. బబం 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 బం బబం. ఇదేమిటి? తారక మంత్రం. దండం పెట్టుకో, ఇంకా పెద్ద బుర్ర రావాలని. నా బాబే, నా బాబే, నువ్వు తీసుకెళ్ళవే. అమ్మో 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 అమ్మో, ఎంత దిష్టి ఊరు వాళ్ళ కళ్ళన్నీ మన బాబు మీదనే. భజంత్రి పంజోడు పంజోడు. అసలు ఈ దిష్టి ఆ అమ్మాయికి తీయాలి. ప్లాన్ అంతా ఆవిడది. ఆవిడ్ని తీసుకురావాలనే ప్లాన్ తమదే కదా బాబు. భజంత్రి 42, 43, 43, 44, 40. చాలు పెట్టి పడదు, ఆచరణ చేస్తుంది. ये क्या है? ये कैसे हो सकता है? ఏమంటది? డాడీ, ఈ డబ్బంతా ఫ్యాక్టరీ కోసం ప్రజలిచ్చిందే కదా, ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి. చూడు మిస్ అమ్మా, మీరు అడిగింది 2 లక్షలు ఇచ్చాం కదా, అది కట్టి 20 లక్షలు మంజూరు చేయించండి. మరో 10 ఇస్తామంటే అప్పుడు ఈ 1,00,000 చిల్లర కట్టేస్తాం. ఇది ప్రజా డబ్బు, పవిత్ర డబ్బు. $89. ఎవరది 89 అన్నది? అంతా తమ భ్రమ. ఈ మధ్య తరచు తమ్ములం గారిని తలుస్తున్నారు. दाचिंपाड़ जिंदाबाद. దాచింపాడు దొరవారు జిందాబాద్. పల్లరసం ఫ్యాక్టరీ గోవిందారామ. डब्बाला फैक्ट्री गोविंदा. ఆఫీసు బిల్డింగ్ గోవిందారామ. వర్కర్ల కాలనీ గోవిందారామ. ఆస్పత్రి భవనాలు గోవిందారామ. లక్షలు కోట్లు గోవిందారామ. రాజధాని గోవిందా. గోవిందా. దిగు చూడు. ఎలా? మగవాడే కదా, తొయ్యి. నువ్వు కూడా తొయ్యి. 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 ఎవరన్నా మనుషులు పిలు. అన్న ఇడియట్లో నిలబడితే ఎలా? ఇది అడవి. ఎవరన్నా పిలు. ఓహో! ఓహో! అరే వీళ్ళు ఈ ముఠాను మొన్న మా నాన్న జైల్లో పెట్టించాడు. అమ్మో, జైలు బస్. వీళ్ళు మన ఏం చేయరు కదా. అబ్బే, అంతా మన వాళ్ళే. హాయ్ హాయ్ రామ్. హాయ్ భీమ్.
ఈ అబ్బాయి వాళ్ళ బతికే ఉన్నావులే. వీడెక్కువైందే. బా మీట్ మై ఢిల్లీ ఫ్రెండ్ మిస్ ఊర్వశి. నమస్తే. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ us? ఒరే జీప్ టైర్ దిగబడిపోయిందిరా, కాస్త సాయం చేయండి రా, త్వరగా పోవాలి ప్లీజ్ ప్లీజ్. దొరగారికి దొరగారి సంతానానికి సచ్చిన సాయం చెయ్యం. సచ్చినా చేయం. ఒరే బావా ఏంట్రా ప్లీజ్ ప్లీజ్ ప్రిట్టి ప్లీజ్. ప్లీజ్. నీ అయ్యని పిలుచుకో, అసలు ఉన్నాడో లేడో. ఆడికే రకం గుమ్మటంలా ఉంటాడు. దొరకి మనకి లడాయి గాని పాపం పోవడం మంచుడరా, పైగా ఆడపిల్ల ఉంది. రండి రండి రండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. చిత్రాలు చూడరో చిత్రాలు చూడరో. ఓయ్ దొరకోనా, సూటు బూటేసుకుని ఆర్డర్ ఇస్తున్నావు, మేమే కూలీ అనుకున్నావేంటి? నువ్వు వచ్చి తొయ్యగా కారు తొయ్యరు కారు తొయ్యరు. ఘోరం, అన్యాయం. మన అమ్మలు నాన్నలు తాతలు తండ్రులు చెమటోడ్చి గడించిన సొమ్ము నోరు కట్టుకుని పిల్లల కోసం దాచిన సొమ్ము. మన అన్న తమ్ముల అక్క చెల్లెళ్ళ మేలు కోసం, ఊరి బాగు కోసం దొరగారిని నమ్మి సమర్పించిన నిలువు దోపిడి. సొమ్ముల కోసం మన వాళ్ళకి ఆ దొంగలు చూపించిన పగటి కలలు ఊరు దాటకుండానే ఏటుపాలు చేశారు. రండి, ఆ దొరని వాడి తైనాతెల్ని చౌకలోకి లాగి తరగొట్టేద్దాం. రండి. ఆగండి తమ్ముళ్ళు, ఆవేశం పనికిరాదు, కాస్త ఆలోచించండి. ఇలా రండి. దూకుడుగా ఊరికితే మళ్ళీ జైల్లో పడేస్తారు, మనల్ని దొంగలంటారు. ఊరికి దొరగారేదో పెద్ద ఫ్యాక్టరీ తెప్పిస్తుంటే మనం అడ్డుపడి వాళ్ళ బంగారు కలలు భస్మం చేశామని జనం ఎదురు తిరుగుతారు. మనం ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకే శత్రువులు అయిపోతాం. ఇక మనం ఏం చెప్పినా వినం. ఎందుకు నిదానం నిదానం ప్రధానం. నిద్రపోతున్న ఊరిని మనం మెల్లగా మేల్కొల్పాలి. అందుకు ఈ డబ్బే ఒక ఆయుధం. ఊరి చెవులు, నోరు, కళ్ళు, గుండె అన్నీ మేల్కోవాలి. ఆ తర్వాత పని ఊరే చక్క పెట్టుకుంటుంది. అక్క, 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 అక్క. ఏమ్మా, అమ్మ ఎలా ఉంది? రోజు నిన్నే తలుచుకుంటున్నానయ్యా. ఒరేయ్, నా పరువు బజార్న పెట్టావు. జైలుకెళ్ళినందుకు సిగ్గు లేకుండా తలెత్తుకుని ఎలా వచ్చావురా? వెళ్ళు. ముందు దొరగారింటికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని ఇంకా దొమ్మి ముఠాలో చేరనని మాటిచ్చిరా. అందాక తిండి తిప్పలేవు. పోతాను. మీ దొరగారు మట్టి కరిచాకే మళ్ళీ వస్తాను. వస్తానమ్మా. ఏమండి, బిడ్డకు పట్టిన అన్నం పట్టినవండి. అమ్మా, చిన్నమావి గురించి చిన్నాళ్ళు చాలా తప్పుగా అనుకునేవాడినమ్మా. వాడి చాలా పెద్ద మనసురా. పరిస్థితుల మీద పెద్ద మావయ్య బుద్ధుల మీద అసహ్యం వేసి అలా తిరుగుతాడు. కానీ మత్తులో పడి జోగుతున్న ఈ ఊరిని కనిపెట్టి కాపాడే కన్ను ఏదైనా ఉంటే అది చిన్నమావేనమ్మా. ఆ చూపు చాలా దూరం చూడగలదు.
ఈవేళ రేపట్లో చాలా చిత్రాలు చూస్తాం. జరిగే నాటకానికి ఆయనే సూత్రధారి.